మై ఛానల్ రాజేష్ యాత్రి. సో నేను చాలా డేస్ నుంచి ఒక రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అదేంటంటే జీప్స్. సో బేసికల్లీ చాలా మంది డ్రీమ్ ఉంటుంది యంగ్స్టర్స్కి. బేసికల్లీ అంటే చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ఒక 1 lakhలోని ఒక 1000 మెంబర్స్కి ఆ డ్రీమ్ తీరుతుంది అనమాట. సో అలాంటి దాంట్లోని మన వైజాగ్ నుంచే గౌతమ్ సార్ అని నాకు ఒకసారి తెలుసు. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ అండ్ దెన్ ఐ విల్ షో హిస్ జీప్, హిస్ బీస్ట్. సో అతని డ్రీమ్ కూడా లాస్ట్ 2020 సెప్టెంబర్లో అతను తీసుకున్నారంట. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్. సో లెట్స్. So hi sir. Hello Raj. Hello sir. Fine. How are you? So he is Mr. Gautam US. So మాది వైజాగ్ అనమాట. సో ఓ టు హిమ్, అతనే చెప్తారు ఇంకా జీప్ కోసం మొత్తం. సో ఎస్ సార్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు మై వ్యూవర్స్, ఎస్పెషల్లీ నా ఛానల్ వ్యూవర్స్. Hello and hi YouTubers. Hope you people are doing really well and good. So Raj is a good friend of mine. Today we are going to share some of the few reviews and few opinions about our beast, that is nothing but our Jeep. So Raj is also one of the passionate guy towards wheelies and modern Jeeps. So he want to join me in sharing our ideas. So hope you will enjoy the show. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చాలా మందికి ఏంటంటే జీప్ తీసుకోవాలని ఉంటుంది, బట్ ఏంటంటే కరెక్ట్ ఛానల్ తెలియదు అనమాట మనం ఎలా అప్రోచ్ అవ్వాలి. బికాస్ పంజాబ్లోని ఇవి మోడిఫైడ్ జీప్స్ అన్ని బేసికల్లీ పంజాబ్ తెలిసి ఇప్పుడు నెంబర్ కూడా మనకి పీబీ రిజిస్టర్డే. సో ఇప్పుడు మనం పంజాబ్ వెళ్ళి ఒక అన్నోన్ స్టేట్కి వెళ్ళి మనం తీసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా మందికి ఇబ్బంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మనకు అలా స్టెప్ బై స్టెప్ పెరిగే కొద్దీ చాలా మంది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, సో డైరెక్ట్ మనం పంజాబ్లో బుక్ చేసుకున్నా ఇక్కడ వరకు హోమ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకు చేస్తున్నారు. ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడా సార్ ఎక్కడైతే తీసుకున్నారంటే సార్ నాకు చెప్పారనమాట హౌ హీ బేసికల్లీ థాట్ హిస్ ఐడియా అబౌట్ గోయింగ్ లైవ్ అండ్ ఆల్. సో హీ కాంటాక్టెడ్ టీఎస్పీ జీప్స్ అనమాట హైదరాబాద్. సో ఎలా సార్ ఎలా కాంటాక్ట్ అయ్యారు బేసికలీ? Raj, actually I saw some of the videos in YouTube. So many videos were going on in YouTube. So mostly I observed Punjab videos, but the state is entirely unknown to us. So that's why I contacted our Telugu Jeep merchant, that is PSP Jeep merchant. He is one of the guy from Hyderabad and I met him. సో ఆయన మనకి కలిసి ఇలా మనకి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మనం జీప్స్ మర్చెంట్ అది చేస్తూ ఉంటాము. జీప్స్ మీకు ఆర్డర్ చేస్తూ ఉంటాం. పంజాబ్ నుంచి జీప్స్ తెప్పిస్తాము, మీకు సేఫ్గా ఇంటికి డెలివరీ ఇస్తాము అంటే మనం యూట్యూబ్లో కలవడం, ఆ తర్వాత ఆయన కాల్ చేయడం, బుక్ చేసుకోవడం, ఇలా జీప్ మనం ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. సో బేసికలీ సార్ మన వ్యూవర్స్కి ఎలా బుక్ చేసుకోవాలి అంటే చాలా మందికి తెలియదు. అంటే అన్ని రెడీమేడ్ మోడల్స్ వాళ్ళు పంపిస్తారా మనకి? ఇప్పుడు టీఎస్పీ జీప్స్ మీరు కాంటాక్ట్ అయ్యారంటున్నారు, వాట్సాప్లో మనకి ఏమైనా బేసిక్ పంపిస్తాను అట్లా? ఆఫ్టర్ కాంటాక్టింగ్ me, we send some of the pics and videos of Jeeps. After that I got some clarity related to the models of the Jeeps and I started contacting, negotiating the price, and after that I made a booking amount of 40,000 rupees advance. After that, after booking period, in a period of 25 to 30 days, we got the Jeep right to our home by his drivers. So finally it is here. సో బేసికల్లీ అండి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మోడిఫైడ్ జీప్ అనమాట. అంటే చాలా మందికి ఇప్పుడు మీకు టాప్ క్లాస్ జీప్ కావాలి నాకు ఇంకా, అంటే ఏ టైప్ మోడిఫికేషన్స్ వద్దు, డైరెక్ట్గా అనుకుంటే మనం మహేంద్ర ప్యూర్ కంపెనీ మోడల్ 100% 24 క్యారెట్స్ లాగా మనకి మహేంద్ర మోడల్కి వెళ్ళిపోవచ్చు. బట్ దాంట్లో కిక్ ఏముంటుంది చెప్పండి? ఎవరో ఇప్పుడు ఓపెన్ టాప్ ఒక మోడిఫైడ్ జీప్ కానీ, లేకపోతే టైర్స్ చూడండి, టైర్స్ కూడా అవసరం టైర్స్ నేను చూపిస్తాను మీకు. వాక్ అరౌండ్ వీడియో కూడా జీప్ది మీకు కంప్లీట్గా నేను కవర్ చేస్తాను. సో ఇది మీకు ఏసీ అన్నారు సార్, అయితే మాత్రం ఏసీ అండ్ ఇంకా ఏంటి సార్ దీంట్లో ఫెసిలిటీస్ బేసికలీ? So the Jeep is equipped with power steering, power brakes. I mean front two brakes are disc brakes, and again it is having power hydraulic clutch also. So the operation of Jeep is very smooth actually. Basing on the power steering and power brakes and disc brakes, the Jeep it is very exciting to drive the Jeep, and AC is also there.
along with AC music system is also there. సో అది కూడా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మోడిఫికేషన్ చేసినప్పుడు తెలుసు కదా పంజాబ్ అంటేనే A to Z మోడిఫికేషన్ చేసేస్తారంటే మీకు ఎలా కావాలో అలా మోడిఫై చేసి ఇస్తారంటారు అంతే కదా సార్. సో బేసిక్గా మన ఒపీనియన్ అనమాట. సో దాన్ని బట్టి ఈవెన్ కాస్ట్ ఆల్సో విల్ బి ఇంక్రీజింగ్ ఒక 10-15,000 అటు ఇటు అయినా అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఏ కస్టమర్ ఆర్డర్స్ హీ విల్ గెట్ Finally, so in Punjab generally they will purchase these jeeps from military auction system. After purchasing the jeep from military auction, so generally Indian Army used to sell the used jeeps. So they will use the jeep for some decades, and after that they will sell the jeep for auction. So after selling, after getting from the auction, these Punjab merchants used to remake and modify this jeep according to our customer taste. So if I am the customer, if I tell some of the features, they will do according to my taste. For that they will take some charge and they will deliver the jeep to our home. So this is the profile of this jeep actually. So for purchasing a Thar, we cannot get a jeep according to our desire. సో తార్ కొనవచ్చు కానీ మనకి తార్లో ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోలేము. బేసికలీ కంపెనీ అలా వీ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ కంపెనీ గివ్స్. బట్ ఇన్ దిస్ కైండ్ దిస్ ఈస్ ద జీప్ వాట్ we built actually. So this is not brought, this is a built jeep. So this was made according to our taste. So whatever the lights are there, we can see the bar lights and even the tires, even the mud terrain tires, alloys, everything is made according to customer's taste. So that is the kind of this jeep. సో మనం ఇప్పుడు క్లోజప్ చూద్దామండి వీడియోస్ని. అంటే ఇంజన్ అవన్నీ మీకు కవర్ చేస్తాను బికాజ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అంటే మోడిఫికేషన్ అంటే ఏం చేస్తారో అవన్నీ తెలియదు. దీంట్లో టాప్ క్లాస్ ఇంజన్ ఏం ఇంజన్ సార్ మనకి పెట్టిన Toyota 3C ఆర్ Bolero? So this is a Mahindra DI turbo engine. DI turbo. It comes with 2500 cc and it gives a mileage of 14 to 15 km per liter. So that is the status of the engine in the jeep. So what was the top most speed in your vehicle sir that you have done top most speed? I touched a speed of 110 kilometers. Actually it was given like we can touch 140, but I went up to 110 kilometers, but it is very... So how did you feel basically, any vibrations or do you think anything? Up to 60 kilometers, up to 40 kilometers vibrations will be there. Whenever the speed is increasing, then vibrations will get down completely. So in the speed of 60, all vibrations will be completely closed. So how many is the 5+1? Yeah, this is a 5-speed engine actually. 5 gears plus 1 reverse. ఈవెన్ చాలా నేను వీడియోస్లో చూసానండి, మనకి ఇప్పుడు 2-wheel డ్రైవ్ కాదు 4-wheel డ్రైవ్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అంతే కదా. సో డిపెండింగ్ ఆన్ ఆర్ మనకి ఏదైతే కావాలో కస్టమైజేషన్ మనకి ఏంటి దాన్ని బట్టి రేట్ కూడా ఉంటుంది. సో సార్ అయితే మాత్రం మనకి 2-wheel drive. సో ఫ్రంట్ 2-wheel డ్రైవ్ మనకి సార్ తీసుకున్నాం. మీరు కావాల్సిన మీరు బుక్ చేసుకోవాలనుకుంటే 4-wheel కూడా తీసుకోవచ్చు. సో PSP జీప్స్ అనే కాదండి, అంకిత జీప్స్ ఉంది హైదరాబాద్లోని, PSP జీప్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు డైరెక్ట్గా మండి దబ్బాలి హర్యానా వెళ్ళినా, మీరు మోగా పంజాబ్కి వెళ్ళినా యూ కెన్ గెట్ ఇట్ డైరెక్ట్లీ. ఈవెన్ నేను చాలా రివ్యూస్లో చూసాను, మనకి సుందర్ రాజ్ అని మనకి ఇంకొక వీడియో అతనే బేసికలీ నాకు కొన్ని మంచి టిప్స్ ఇచ్చారనమాట జీప్ కోసం. సో అతను ఎక్కడి నుంచి కొన్నారు సార్? హీ ఈస్ ఫ్రమ్ తమిళనాడు అండ్ హీ బ్రాట్ దట్ జీప్ ఫ్రమ్ పాల్ జీప్ మోటార్స్ ఇన్ పంజాబ్ యాక్చువల్లీ. సో వీ బ్రాట్ దిస్ జీప్ ఫ్రమ్ ఆంధ్ర, ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ PSP మోటార్స్. సో దట్ ఈస్ that's based on according to our opinion. If we are interested, we can buy in Andhra or Telangana. If we are interested, we can go to Punjab and we can purchase there. సో కాస్ట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు అంతే కదా, ప్రతి షాప్కి మనం వెళ్ళితే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ కూడా ఉంటుంది. అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. బేసికల్లీ ఐ థింక్ అరౌండ్ 20,000 to 50,000 ఆ బఫర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో. బట్ మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. బట్ ఇంకా మీకు స్పెసిఫిక్గా మీకు నేను చూపిస్తాను పార్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనం బేసికలీ చూద్దాము, ఎందుకంటే మనకు పార్ట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే మోడిఫైడ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పార్ట్స్ అవన్నీ బాగోవని. సో లెట్స్ జాయిన్, మీరు లైవ్గా చూద్దరు ఎలా ఉన్నాయంటాం సార్ ప్లీజ్. Raj, this is the Mahindra Bolero DI turbo engine. Actually it comes with a 2500 cc displacement and
It is equipped with a 69 PS, almost 70 horsepower engine. This Jeep contains new battery, again new radiator. Everything is newly fitted here. So radiator, battery, again air filter, everything is new. But the engine is again it's a old engine, and this old engine again it is packed into a sealed and packed into a new engine. But all the pistons, cranks, belts, sleeves, nuts, everything are new. Okay. Only the case of the engine is old. But everything is new inside, and almost it's like a brand new engine with the brand new battery, air filters, everything, oil filters. Even you మీరు can see. చూడొచ్చండి ఇక్కడ లైట్స్ కూడా మీరు చూడొచ్చు, బ్రాండ్ న్యూ ఎల్ఈడి లైట్స్, సూపర్ లైట్స్ అనమాట. చాలా ఈ ఫీల్ ఎలా ఉంది సార్ నైట్ టైం ఎస్పెషల్లీ మీరు చేసినప్పుడు? బార్ లైట్స్ అవన్నీ మీరు స్పెషల్గా సార్ మోడిఫికేషన్ చేసి చేయించుకున్నారండి. ఇక్కడ మనకి ఎల్ఈడి బార్ లైట్స్ ఒకటి, ఈ స్పెషల్ లైట్స్ ఒకటి, ఈవెన్ సిగ్నల్ కూడా ఎల్ఈడి లైట్స్, ఈవెన్ ఈ లోపలిది కూడా, అండ్ పైన కూడా హోల్ టాప్ ఎల్ఈడి బార్ లైట్, అది కూడా మీకు చూపిస్తాను. So actually the thing is that when we are going alone in forest, then we can on this bar light. So if we on this bar light in city traffic, people, the traffic will get confused. They cannot see. ఈవెన్ రూల్స్ కూడా ఉన్నాయండి ఎల్ఈడి బార్ లైట్స్ అవన్నీ. అది కూడా మీకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏమైనా జరిగినప్పుడు హెవీ లైటింగ్స్ కూడా మీరు వెహికల్ ఉండకూడదు. మీరు నచ్చినట్టు వేయించుకుంటామన్నా అక్కడ పర్మిషన్స్ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో మనం గవర్నమెంట్తో కూడా కోఆపరేట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఫాలో అవ్వండి. అందుకనే కానీ నా దగ్గర జీప్ ఉంది కదా అని హెవీ లైటింగ్స్ చూసుకున్నప్పుడు మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. బట్ అపోజిట్ డ్రైవర్ మీ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఏమైనా suffer and they might go into risk or difficulty. సో అది కూడా చూసుకోండి. మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మాత్రం లైట్స్ కూడా మీరు చూసుకోండి. అంటే ఇది మన వ్యూవర్స్కి నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను. మన వ్యూవర్స్ అనే కాదు, ఎవరైతే మనకి వీడియో చూస్తున్నారో లేకపోతే జనరల్ పబ్లిక్ safety is the utmost important, and kindly cooperate with the government also, because rules are made for us, for our safety basically. Definitely what Raj is said is 100% correct. While you are traveling with a two-wheeler, wear the helmet. While you are traveling in a four-wheeler, use seat belts and don't use heavy lightings while driving. So actually we can install whatever the lights we want, but we should not use in the traffic. That is the concept, Raj, actually. If we are going alone in a forest or in a mountain hill drive, we can Obviously then enjoy whatever the things we are there, but we have. But in traffic, we should not use all the lights. Okay, installing is not wrong. We can install whatever we want, but we should not operate in the busy city traffic. true. Yeah. సో ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు, ఈ లైటింగ్స్ కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా మీకు ఒకరోజు వీడియో చూసి ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను సార్ పర్మిషన్ తీసుకొని. సో ఎప్పటి నుంచో మేము అనుకున్నాం, ఫెబ్ నుంచి అనుకున్నాం అనమాట. సార్ బిజీ షెడ్యూల్ వల్ల, సో ఈజ్ ఎ లెక్చరర్ ప్రొఫెసర్, సో తను బిజీ అవ్వడం, కొద్దిగా నేను కూడా సౌత్ ఇండియా ట్రిప్ అవ్వడం వల్ల ఈ రివ్యూ ఏదైతే ఉందో అది కొద్దిగా డిలే అయ్యిందనమాట. సో లెట్స్ కవర్ ఇన్సైడ్ మీరు చూపినప్పుడు సైడ్ యాంగిల్ ఒకసారి చూపిస్తారు. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ రోడ్ జీప్స్ అంటే మనకి చాలా మంది ఏంటంటే సాఫ్ట్ టాప్, హార్డ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా సార్? అకార్డింగ్ టు customer taste, it depends on. I like soft top. Soft top means the top comes with a waterproof cloth. You can see two layers of cloth is there. ఈవెన్ దిస్ కెన్ బి రిమూవ్డ్ ఐ థింక్, రైట్? Yeah, we can open the top like this. The zips are provided to remove the top. Simply we can remove the top like this. ఓకే. సో ఈజీగా మీరు దీన్ని కన్వర్టబుల్ కూడా అనమాట. మీరు ఎప్పుడైనా ఇప్పుడు సార్ది ఏంటంటే ఏసీ కాబట్టి సార్ మనకి ఇప్పటి వరకు తీయలేదు కదా సార్ దీన్ని. Yeah. సో హీ హాజ్ నాట్ రిమూవ్ బికాజ్ ఏసీ మళ్ళీ Generally we go with AC. So that's why we are not interested to open the top. But if we are interested, if we are traveling in hills and valleys, then we can open. If we want to do early morning rides, okay, according to the rider's taste. సో బేసికలీ దిస్ ఏ కన్వర్టబుల్ టాప్ అండి. ఇంకోటి ఏంటంటే మీకు డోర్స్, దట్ మోస్ట్ థింగ్ సార్ ఏంటంటే ప్రిఫర్ చేస్తే డోర్స్ కావాలని అతను చెప్పాను కదా, కస్టమర్ టేస్ట్ ప్రకారంగా వాళ్ళు చేస్తారని. Actually Jeep does not come with doors, but I prefer doors.
in safety of kids and ladies, we should have those. Okay, that's up to our personal taste. సో అండ్ అబౌట్ ద టైర్స్ సార్, మినీ మోనస్టర్ టైర్స్ చాలా పెద్ద పెద్ద, ఇప్పుడు మోనస్టర్ టైర్స్ యూస్ చేయొచ్చు, మినీ మోనస్టర్ టైర్స్ యూస్ చేయొచ్చు. సో ఈ టైర్స్ ఎందుకు సార్ మీరు బేసికలీ ప్రిఫర్ చేసుకున్నారు? Actually, Raj, the thing is, whenever we use mini monster and monster tires with tractor grip, so it is those tires are good in off-roading. Means while we are using in mountains, mud and in that kind of gravel, those tires are good. But while going on road, if we use mini monster tire, the Jeep will get a lot of wobbling and vibration, and it tends to vibrate a lot. So that is the thing. సో ఐ థింక్ దీస్ ఆర్ ది బెస్ట్ అండి, ఆన్ రోడ్ కి బెస్ట్ టైర్స్ ఇవైతే మాత్రం. మీకు ఈవెన్ ఎక్స్ట్రా టైర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ 4+1 కదా సార్? Fifth tire is also there. ఓకే సార్, యాక్చువల్లీ ఏదో మోడిఫికేషన్ చేసి, వాట్ వాస్ దట్ సార్? బాస్కెట్ యూస్ చేస్తారు. Yeah, actually fifth tire and basket is also there, but instead of that I kept silencer here. Okay. Just for a rare look. ఇది డమ్మీ సైలెన్సర్ అండి ఇది. Yeah, so this is a silencer just for show purpose, and this is a really reusable diesel tank. ఓకే. Yeah. So whatever we are interested, we can carry water of 20 liters here, and if we are interested, we can carry diesel also. ఆల్సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ డ్రైవ్స్ అండ్ ఆల్, సో సేఫ్టీ కోసం యూ కెన్ యూస్ దట్ Carry ఆల్సో. diesel also. అండ్ పవర్ బ్రేక్స్ అండి, మొత్తం పవర్ స్టీరింగ్, పవర్ క్లచ్, పవర్ బ్రేక్ Power brakes. అన్ని మీకు డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ టూ అయితే డిస్క్ బ్రేక్స్. సో ఇన్సైడ్ వ్యూ చూడలేదు కదా, సో లెట్స్ కవర్ ది ఇన్సైడ్ వ్యూ ఫస్ట్. సో బ్యాక్ అయితే మాత్రం మనకి ఇలా వస్తుందండి. నేను సినిమాటిక్ షాట్స్ కూడా మీకు తీసి లాస్ట్లో ఒక 1 minute నేను పెడతాను, బట్ హవెవర్ బ్యాక్ వ్యూ అయితే మాత్రం ఇలా ఉంటుంది. అండ్ హైట్, ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే మిస్తాద్ బంపర్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇప్పుడు కాదు, నాకు టైం వచ్చినప్పుడు నేను కూడా ఆ వెహికల్ చూసి నేను బుక్ చేస్తాను. బట్ ఐఎమ్ థింకింగ్ టు గో డైరెక్ట్లీ టు ద పంజాబ్ అండ్ ఆల్. సో ముస్తాజ్ బంపర్, సో బేసికలీ హెవీ బంపర్స్ కూడా ఉంటాయి కదా సార్? Yes. మన సాఫ్ట్ బంపర్స్ యూస్ చేయడం బెస్ట్ కాబట్టి సార్ మనకి ఇదైతే తీసుకున్నారు. అండ్ ఇన్సైడ్ వ్యూ ఒకసారి కవర్ చేద్దాం కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా మీకు డైరెక్ట్లీ ఇది క్లోజబుల్ జిప్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ లాక్ కూడా మీరు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కూడా లాక్ ఇచ్చారు. సో నో ప్రాబ్లం విత్ దాట్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకు బ్రాండ్ న్యూ మ్యూజిక్ ప్లేయర్, ఏసీ. అండ్ ఇక్కడ బకెట్ సీట్స్ ఇచ్చారు మాకు, బ్రాండ్ న్యూ బకెట్ సీట్స్. ఇవి మొత్తం ఈజీగా, ఈవెన్ సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయండి. సీట్ బెల్ట్స్ లేవు అని ఏం కాదు, Seat belts are also there. ఆల్సో అవైలబుల్ ఫర్ దాట్. So this is the gun stand, Raj, actually, and you can see here. So we can adjust the seats however we want. ఓకే. See, this is the seat belt. So seat belts are provided for front seats. So according to safety purpose, the belts are very functional. సో ఈవెన్ మీరు బ్యాక్ కూడా వ్యూ చూడొచ్చండి. బ్యాక్ హ్యాపీగా ముగ్గురికి సరిపోతుంది. ఐ థింక్ 3 members can easily fit, sir. Yeah, Children. On the back seat we can accommodate 3 persons. Yeah, but in the front 2 bucket seats we can accommodate 2 persons. Means totally driver plus 4 actually. So this is a power steering, and AC is there, music system is there. This is the interior of the Jeep, you can see. సో గ్రిప్ ఈజ్ ఆసమ్ అనమాట. ఆన్ రోడ్ గ్రిప్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఈవెన్ ఆఫ్ రోడింగ్, బేసిక్ ఆఫ్ రోడింగ్ ఇట్ విల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ దట్. Yeah, actually Raj, these tires are empty tires. Empty means mud terrain tires. So these tires can be used in mud, even gravel, and even on highways also. These tires give a good safety and security with good grip actually. Good control also. While we are riding the vehicle, the tires are provided with lot of grip. So whenever we brake, immediately the vehicle stops within seconds. సో నౌ వీ విల్ సీ ద లైట్స్ అండ్ ఆల్. ఎల్ఈడి బార్ లైట్స్ ఇన్ని పెట్టారు కాబట్టి అది మాత్రం చూడకుండా వెళ్ళదు. నైట్ టైం అయితే మాత్రం అవసరంగా కనిపిస్తుంది, బట్ స్టిల్ డే టైంలో రివ్యూ చేస్తున్నాం కాబట్టి వీల్ షో దట్ ఆల్సో. సార్ ప్లీజ్ కెన్ యూ. Yeah. సో బేసికల్లీ ఇంజన్ సౌండ్, జీప్ సౌండ్ అయినప్పుడు మాత్రం ఇలా
స్టార్ట్ అవుతుందండి. ఆ కిక్ ఉంటుంది. అంటే చాలా మందికి నాయిస్ ఎఫెక్ట్స్ అలా ఏం కాదు. సో జీప్ బేసికల్లీ ఇంతే సౌండ్ వస్తుంది. ఇలాగే ఉండాలి కూడా, నా ఒపీనియన్ అయితే మాత్రం. సో కొన్ని ఆన్ లైట్స్ చూసారు. ఇప్పుడు ఈవెన్ టైర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారని మైలేజ్ ఎంత వస్తుందో కూడా మనకు సార్ చెప్పారు. కాబట్టి ఈవెన్ లైట్స్ కోసం చెప్పారు. ఏదైతే మోడిఫికేషన్స్ కావాలో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కాస్ట్ కూడా చెప్తారు. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో ఈవెన్ ఇంజన్ కూడా మీకు చూపించాను, ఇంటీరియర్ పార్ట్స్ చూపించాను, వాకర్ వీడియో, బ్యాక్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అది కూడా మీరు కవర్ చేశాను. కాబట్టి ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జీప్ మనకి కొనడం ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో దానికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డాక్యుమెంటేషన్. సో ద డాక్యుమెంటేషన్లో పర్ఫెక్ట్ లేకపోతే మాత్రం మనం ఎంత జీప్ కొని ఎంత కాస్ట్ పెట్టినా ఎంత ఇన్వెస్ట్ చేసినా మాత్రం వేస్ట్ అండి. ఈవెన్ డాక్యుమెంటేషన్ కోసమే చాలా ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రాడ్ అంటే ఏం లేదు, ఇవి ఎన్ఓసీ దగ్గర అవన్నీ మనకు ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఎన్ఓసీస్ మీరు తెచ్చుకోవడం బాధ్యత మీదే. ఈవెన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనుకోండి విత్ ఇన్ 1 month 2 months. బట్ ఆ డాక్యుమెంటేషన్స్కి ఏమేమి ఇస్తారో పంజాబ్ నుంచి అవి మనకి గౌతమ్ సార్ మనకి హీ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ దట్. సో వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ బేసికల్లీ వాట్ Raj, actually, whenever we purchase the Jeep, maximum within a time of 20 days or 1 month, they will give C-book. ఓకే. I mean, smart card, ATM card type C-book they will give. After that, they will give Form 20 and Form 28, 29 for transferring the vehicle to our state. ఓకే. So this is right now it is with Punjab registration. So to transfer to Andhra Pradesh registration, we need some registration certificates, means transfer certificates. Those are like forms 28, 29, 30. So after that we should get an NOC, no objection certificate is there. So Punjab government will provide no objection certificate by producing no objection certificate, C-book, I mean smart card registration certificate, no objection certificate, and some form 28, 29. If we provide that to our AP state government, they will give Andhra Pradesh number within a span of 3 months. After paying some Andhra Pradesh road tax, our state road tax, they will give Andhra Pradesh number. So for entire process, it will cost like 60 to 70,000. So those who are affordable, those who are ready to invest that money for this kind of transferring process, then we can go for a modified Jeep. ఓకే. సో బేసికల్లీ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెహికల్ కాస్ట్ అనేది సెపరేట్ అండ్ టు గెట్ ది ఆంధ్రప్రదేశ్ నెంబర్. ఇప్పుడు మీరు వెహికల్ తీసేసుకున్నారు, మీరు ఏపీ స్టేట్లో తిరగకుండా అలా ఇంట్లో పెట్టుకుంటా ఉంటే అవ్వదు కదా. మనం తిరుగుతాం కాబట్టి ఆబ్వియస్లీ మనం ఆ ట్యాక్స్కి ఆ నెంబర్కి మనం కన్వర్ట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 3 months టైం పడుతుంది అంటున్నారు సార్. అండ్ అరౌండ్ మనం 60 to 70,000 ఓన్లీ ఫర్ పేయింగ్ ద ట్యాక్స్ అండ్ గెటింగ్ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ అరౌండ్ 70,000 మ్యాక్సిమం మనకు అవుతుంది. అండ్ ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా సార్ చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వ్యూవర్స్ ఉంటారు, దే విల్ బి బేసికల్లీ ఎంత కొంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చాలా స్టెప్ బై స్టెప్ బడ్జెట్ వాళ్ళు కూడా ఉంటారు, బడ్జెట్లో కొనుక్కోవాలి ఎంత అని. సో బేసికల్లీ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత కడుతున్నారు మీరు ఇయర్లీ అమౌంట్? Yearly it takes an insurance of 8 to 9,000 rupees. ఓకే. సో బేసికలీ వీ విల్ గెట్ ఆల్ ద డాక్యుమెంట్స్ విత్ ద వెహికల్ ఆర్ ఆఫ్టర్ డెలివరింగ్ ద వెహికల్ దే విల్ టేక్ సమ్ మోర్ టైమ్. In some companies, some modified companies are there in Punjab, so they will send the documents along with the vehicle. In some companies they will take some 2 or 3 months. So generally, unfortunately, we purchased in PSP Jeeps, so already it's like the 5th month running after getting the Jeep delivery. Still it's with NOC of Telangana. It is running on Telangana no objection certificate, and the PSP merchant Mr. Sai Kumar told that he will give Andhra Pradesh NOC within 15 days or 20 days of time. So we are waiting for that. So that is the thing what we are
సో అది వ్యూవర్స్ మనం పిఎస్పీ జీప్స్ దగ్గర తీసుకున్నారు కాబట్టి సార్ ఏమంటున్నారంటే సార్ బ్రాట్ ఇన్ సెప్టెంబర్ కదా సార్. సో ఇప్పటి వరకు సార్కి అయితే ఎన్ఓసి రాలేదన్నమాట. సో పిఎస్పీ జీప్స్ గా వాట్ హీ డెడ్ ఇస్ దట్ ఎన్ఓసి ఏమొచ్చి మనకి హైదరాబాద్దే మనకి వెహికల్ది పంపించేసారనమాట. సో హైదరాబాద్ వెహికల్ ఇప్పుడు ఎవరైనా మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపిన ఈవెన్ ట్రాఫిక్ పోలీస్ మనం స్టాప్ చేసిన అరౌండ్ ఎన్ఓసి వ్యాలిడిటీ అయితే ఫ్రమ్ పంజాబ్ టు ట్రాన్స్ఫర్ టు అదర్ స్టేట్ ఇట్ ఈస్ అరౌండ్ 1 year. Within 1 year we should transfer. We should use that NOC for transferring from Punjab to Andhra Pradesh registration. లేకపోతే ఎన్ఓసి ల్యాబ్స్ అయిపోతుంది. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. సో బేసికలీ డాక్యుమెంటేషన్ దగ్గర ఫస్ట్ జీప్ తీసేసుకుంటారండి. డాక్యుమెంటేషన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి జీప్స్ కూడా మళ్ళీ అమ్మే ఛాన్సెస్ కూడా వ్యూవర్స్ కూడా చాలా మంది ఉన్నారు, యూజర్స్ కూడా. సో అది మీరు టేక్ కేర్. సో పిఎస్పీ జీప్స్ గా 15 daysలో సార్ ఏంటంటే అన్నారు 15 daysలో హీ విల్ ప్రొవైడ్ ది ఎన్ఓసి అండ్ ఆల్. సో ఇవి ప్రొవైడ్స్ వెల్ అండ్ గుడ్. లేకపోతే అప్పుడు కూడా నేను చెప్తాను ఏంటి అనేది సార్కి ఆ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ ఏమైనా అవ్విందా లేకపోతే అప్పుడు కూడా నేను రివ్యూ చేసి దాన్ని విల్ పోస్ట్ ది ఫైనల్ రివ్యూ ఆఫ్ దాట్ రిగార్డింగ్ ద డాక్యుమెంటేషన్. సో అది ఫ్రెండ్స్ ఈ లాక్ అయితే మనం ఇప్పుడు కొన్ని ఒక సినిమాటిక్ వ్యూస్ తీసుకొని వి విల్ ఎండ్ ఇట్ ఆఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. బీయింగ్ ఎ లెక్చరర్ హీ కేమ్ ఫర్ అస్ అంటే రివ్యూ చేద్దామంటే బికాస్ చాలా మంది మనలాంటి ఉంటారండి వ్యూవర్స్ కొనాలని ఈ బైక్ డ్రీమ్ ఈ మనకి జీప్ డ్రీమ్ తీరాలని చాలా మందికి ఉంటుంది. బట్ చాలా మంది ఏంటంటే జీప్ కొన్న తర్వాత కొద్దిగా ఒకరు కూడా ఉంటుంది అనుకోండి. బట్ ఏంటంటే సార్ అలా కదా కామన్ మ్యాన్ లాగా హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్ అండ్ హీ కేమ్ ఫర్ మీ అరౌండ్ మనకి 2 hours ఆఫ్ టైమ్ హీ స్పెండెడ్ విత్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్. Thanks Raj. Have a nice day. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది అయితే వీడియో ఎక్కడితో లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దాన్ టేక్ కేర్. బాయ్. Please subscribe to our Raj vlogs, and he used to do some of the informative and useful videos for the viewers. Please subscribe and support him. Thank you sir. Thank you so much.